ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 20వ వచనము. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. ద లార్డ్ ప్రిజర్వ్ ఆల్ దెమ్ దట్ లవ్ హిమ్. ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో దేవుడు వారిని కాపాడుతాను అని వాక్యం సెలవిస్తుంది. నిజమే, దేవునిని మాత్రమే మనము ప్రేమించేవారిగా ఉండాలి. ఆయన కంటే ఎక్కువగా ఎవరిని దేనిని ప్రేమించకూడదు. ఎందుచేతనంటే దేవుడు కూడా మనకంటే దేనిని ఆయన ఎక్కువగా ప్రేమించలేదు కాబట్టి తిరిగి మనము కూడా ఆయననే ప్రేమించడి వారిగా ఉండాలని మన ఎడల ఆయన ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం కష్టపడి కని పెంచుకున్న మన పిల్లలు మనల్ని ప్రేమించకుండా, మనకు లోబడకుండా వేరే ఎవరినో వారిని ఎక్కువగా ప్రేమించి వారి మాటకు లోబడితే ఆ తల్లిదండ్రులకు ఎలాగూ ఉంటుంది? వారి మనసు గాయపడినట్ట కాదా? అలానే మనము కూడా ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున స్వహస్తాలతో చేసుకున్న మనము ఆయనను విడిచిపెట్టేసి మన ఇష్టానుసారముగా జీవిస్తే ఆయనకు మన ఎడల చింత బాధ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు జీవితాలలో ఎదురవ్వక తప్పదు. కనుక వాటికి మనం తల వంచాలి. అందుకే శోధనలు రాకముందే దేవునిని ఆశ్రయించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయనను ప్రార్థించాలి, దేవునిని ప్రేమించడి వారముగా ఉండాలి. అప్పుడే దేవుడు మనందరినీ కాపాడువాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిదురపోడు. మనలను కాపాడటానికి ప్రతి క్షణం కనురెప్పలా కాపాడుచున్నాడు. ఆయన దేవదూతలతో మనల్ని కంచి కావలి ఉంచి ఏ అపాయమునకు మనము గురి కాకుండా తన స్వహస్తాలతో ఎత్తిపట్టి నడిపిస్తున్నాడు. కనుక దేవునిని ప్రేమిస్తేనే ఈ లోకంలో మనకు నెమ్మది. ఆ నెమ్మదితో మనము జీవించగలం. ఆయననే నమ్ముకుందాము, ఆయననే ప్రేమించుదాము. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే నాయన ఈ ఉదయకాల సమయంలో వాగ్దానాన్ని వినుచున్నారో నాయన, మాతో ఇంకొకసారి మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో వారిని కాపాడుతానని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నాయన మేమందరము నాయన మీ ఎడల ప్రేమ కలిగి నాయన మీ అందు భయభక్తులు కలిగి నాయన మిమ్మల్ని ప్రేమించడి వారిగా మమ్మల్ని ఉంచండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని వారికి సమస్త మేలైన మెండైన నిండైన దీవెనలు వారిపై కుమ్మరిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.